చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థామివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుప్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముదరైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుష్పకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో కుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకు నమస్కారం. నేను నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి నారదుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాను. నారద మహర్షి ధర్మరాజుతో మాట్లాడుతూ అంటాడు, వార్తయంత జగము వర్ధిల్లుచున్నది, అదియు లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు, కావున వార్త నిర్వహింపవలయుపతికి అంటారు. ఆయన ఆ రోజుల్లోనే ఎంత దార్శనికుడై మాట్లాడారో చూడండి. వార్తయంత జగము వర్ధిల్లుచున్నది. అసలు పరిపాలన అనేటటువంటి విషయంలో వార్త అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. జగత్తు వర్ధిల్లడం అన్నది వార్త యందు మాత్రమే ఉన్నది. వార్త అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపాలితులు పరిపాలకులు అని రెండు వర్గాలు. పరిపాలితులు అంటే పరిపాలింపబడుతున్నవారు, పరిపాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పరిపాలింపబడుతున్న వారిని, వారి సంక్షేమాన్ని, వారి జాగ్రత్తని చూరగొనడం కోసం పరిపాలకులు ఉన్నారు. కాబట్టి పరిపాలకులు పరిపాలితుల యొక్క సంక్షేమం కొరకు ప్రణాళిక రచన చేస్తారు. వాళ్ళు తమ కొరకు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకి తెలియాలి. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నది పరిపాలకులకు తెలియాలి. ప్రజలు కోరుకుంటున్నది పరిపాలకులకు తెలియకపోయినా, పరిపాలకులు తమకి ఏమి అందించాలని ప్రణాళిక రచన చేస్తున్నారో పరిపాలితులకు తెలియకపోయినా పరిపాలన అయోమయాన్ని సంతరించుకుంటుంది. ఎందుకని? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది వదిలిపెట్టి మనకి నచ్చినదేదో మనం చేసుకుంటూ పోతే అది ప్రజలకి సౌకర్యంగా ఉందా లేదా అన్నది నిర్ణయించే వాళ్ళు ఎవరు? ప్రజల వాణి ఎలా అందుతుంది ప్రభువుకి? ప్రభువు యొక్క హృదయం ప్రజలకు ఎలా అందుతుంది? అందుకని అలా ప్రజాభిప్రాయం తనకి తెలియడానికి, తన అభిప్రాయం ప్రజలకి తెలియడానికి ఇది చాలా అవసరం. ఎందుచేత అంటే పరిపాలన అనేటటువంటి మాట యందు భావసారూప్యత ముందు చాలా అవసరమై ఉంటుంది.
అవతలవాని యొక్క హృదయము యువతలవానికి తెలియవలసి ఉంటుంది. నేను ఇలా పరిపాలించాలనుకుంటున్నాను, నా పరిపాలనలో ఫలానా ఫలానా వాటికి స్థానం ఉండదు. ఒకవేళ ఇంకా పాతవాసనలు పట్టుకుని అలాగే ఉందాం అనుకుంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, దానికి మీరు సిద్ధపడవలసి ఉంటుంది. ఒకవేళ అలా అలవాటు పడిన వారు ఉంటే ఇలా మార్పు తెచ్చుకుంటే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని ప్రభు అన్నాడు అనుకోండి, ఓహో మనం మారవలసిన అవసరం ఉంది, మారితే మన జోలికి రాడు, గతంతో సంబంధం ఉండదు, మారకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం ఫలానా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక నుంచి ఫలానా విషయం జోలికి వెళ్ళకూడదు అని పాలితులకు తెలుస్తుంది. పాలన యందు ప్రభువుకి సహకరించేటటువంటి ఆయన యొక్క వర్గానికి తెలుస్తుంది, ఆయన ఉద్యోగ వ్యవస్థకి తెలుస్తుంది. దీనికి వార్త అవసరం, దాన్ని వార్త అంటారు. ఆ వార్తని సమర్థవంతంగా నువ్వు నిర్వహణ చేస్తున్నావా? నేను ప్రభువుని కాబట్టి నా ఇష్టం వచ్చిన ప్రణాళిక రచన నేను చేస్తాను, వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం, నేను ఇచ్చింది పుచ్చుకోవాలి, నేను ఇమ్మన్నది వాళ్ళు ఇవ్వాలి. నేను ఇమ్మన్నదంటే పన్ను, నేను ఎంత పన్ను వేస్తే అంత పన్ను వాళ్ళు కట్టాలి, నేను ఏది ఇచ్చానో దానితో తృప్తి పడాలి. అంతేకాని నాకు ఇది కావాలని అడిగే అధికారం వాళ్ళకి లేదు అనుకున్న ప్రభువు ప్రజల యొక్క హృదయాన్ని చూరగొనలేడు. కాబట్టి వార్తని నువ్వే నిర్వహించవలసి ఉంటుంది. ఆ వార్తయంద జగము వర్ధిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు. ఆ వార్త అన్నది లేకపోతే ప్రజలందరూ అంధకారంలో ఉన్నట్లుగా ఉంటుంది, దానికి ఒక సువ్యవస్థితమైనటువంటి స్థితి ఏర్పడదు. కావున వార్త నిర్వహింపవలయుపతికి, ప్రభు అయినటువంటి వాడు ఆ చక్కటి వార్తా వ్యవస్థని నిర్వహణ చెయ్యవలసి ఉంటుంది. నువ్వు అలా చేస్తున్నావా ధర్మరాజా అని దార సంగ్రహంపు ధరణీషా రతి పుత్రఫలము, శీలవృత్త ఫలము శృతము, దత్తభుక్త ఫలము ధనము, వేదములు అగ్నిహోత్ర ఫలము అనియు ఒగితిరుంగు. ధర్మరాజా ఈ విషయాన్ని బాగా తెలుసుకో, ఒగియిరుంగు బాగా తెలుసుకుని ఉండు సుమా. అంటే ఇప్పుడు ఒక ప్రభువు తెలుసుకుని ఉండవలసినదే కాదు, మొత్తం వ్యవస్థకంతటికి ప్రతినిధిగా నువ్వు దీన్ని తెలుసుకుని ఉండాలి. ఇది తెలుసుకుని ఉంటే పరిపాలనే కాదు, వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది బాగా. దేనికి ప్రయోజనం ఏది అన్న విషయంలో నువ్వు ఒక సమగ్రమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకో. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలం. దార సంగ్రహంబు, సంగ్రహంబు అంటే పుచ్చుకొనుట, పాణిగ్రహణము అంటారు. పాణిగ్రహణము అంటే ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పుచ్చుకోవడం. ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ధర్మపత్నిగా. ఎందుకు అసలు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించి గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలి అంటే ఋషుల యొక్క హృదయం చాలా ఉదారంగా ఉంటుంది. హేతువుని విడిచిపెట్టి ఏది జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఉంటుందో దాన్ని నొక్కిపెట్టి నువ్వు ఎలాగైనా ఇలాగే బ్రతుకు అని శాసించరు. భగవంతుని దగ్గరగా మనుష్యుణ్ణి చేర్చడానికి వీలైనటువంటి మార్గాన్ని ముందు పరకాయ ప్రవేశం చేసి వాళ్ళే ఆలోచిస్తారు. ఆలోచించి భగవంతుడు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక మనిషిని సృష్టి చేసినప్పుడు ఆ మనిషికి ఒక మనసు ఉంది కాబట్టి ఆ మనసు యందు పొటమరించేటటువంటి భావనలు ఎలా ఉంటాయి, వాటిని తొక్కి పెడితే వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటిని లొంగదీసుకుంటే వచ్చేటటువంటి స్థితి ఎలా ఉంటుంది, దీన్ని పరమేశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మన జీవన క్రమాన్ని వ్యవస్థీకరించడానికి వేదాన్ని ఇస్తాడు. దాన్ని నారదుడు ఉపదేశం చేస్తూ అంటున్నాడు, దార సంగ్రహంపు ధరణీషా రతి పుత్రఫలం. ఒక స్త్రీని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే దానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి రతి సుఖమును అనుభవించుట. కారణం, ఎంత భగవద్భక్తితో కూడుకున్న జీవితాన్ని గడపడానికి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి గురువుగారి పాదాల దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేసి గురువుగారు చెప్పినట్టుగా 4 వీధులకు వెళ్ళి భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని వడ్డించినటువంటి అన్నం తిని
నేను రాజకుమారుణ్ణి మంత్రి కుమారుణ్ణి అని అహంకారాలు విడిచిపెట్టి భిక్షాన్నం తిని అత్యంత వినయంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేసినప్పటికీ ఒక వయసు వచ్చిన తరువాత మనసు ఎందు కామము ప్రవేశిస్తుంది. ఆ కామాన్ని బలవంతంగా అణుచుకో అంటే అది వక్రమైన దారులు తొక్కుతుంది. సమాజమునందు అవ్యవస్థ ఏర్పడుతుంది. పరమేశ్వరుడు కూడా అందుకే తాను సృష్టి యందు దేనిని నియమించాడో దాన్ని అనుభవించమని చెప్పాడు. అది వేదం యొక్క హృదయం. అసలు పరమేశ్వరుడు కామం అన్నదాన్ని ఎందుకు పెట్టాలి? కామం పెట్టలేదనుకోండి పరమేశ్వరుడు. అసలు మన జీవితంలో చాలా మటుకు పాపం చేసేటటువంటి అవకాశం ఉండనే ఉండదు. శరీరంతో కానీ మనస్సుతో కానీ పాపానికి అవకాశం ఉండదు. అసలు కామం ఎందుకు పెట్టాలి మరి ఈశ్వరుడు అంటే, ఆ కామము లేకపోతే పుత్ర సంతానం కలగదు. పుత్ర సంతానం కలగకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. పితృరుణం నుంచి విముక్తుడు కాకపోతే మోక్షమునకు మార్గము లేదు. ఎంత పుణ్యం సంపాదించనివ్వండి, ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల యొక్క విషయాన్ని పక్కన పెట్టండి, సన్యసించినటువంటి వారి విశేషాన్ని. సాధారణ సిద్ధాంతం ఏమి అంటే, పుత్ర సంతానమును బడైనటువంటి వాడు స్వర్గద్వారమును కూడా ప్రవేశించడానికి వీలు లేదు. మృకండు మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మసభలోకి ప్రవేశపెట్టలేదు అని మనకి పురాణం చెప్తాడు. ఎందుచేత అంటే, నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు, ఏమనుకోవద్దు, సిద్ధాంతం అంతే అన్నారు. వెనక్కి వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి మార్కండేయ మహర్షిని కన్నాడు ఆయన. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందేటప్పుడు ఒక నియమం ఒకటి ఉంటుంది. స్త్రీ పురుష సమాగమునందు ప్రహృష్టమైనటువంటి స్థితి ఉండాలి. పరమ సంతోషంతో స్త్రీ పురుషులు కలియాలి తప్ప అది ఏదో బృహత్కార్యంగా చాలా కష్టంతో అన్యమైన మనస్సుతో భారమైన విషయంగా పరిగణింపబడి ప్రహృష్టమైన మనసు లేకుండా కలిసినటువంటి దంపతులకు సత్సంతానము కలగదు, తేజోవంతమైన సంతానము కలగదు. దీన్ని రామాయణం ధృవీకరించింది, ఇతరమైనటువంటి పురాణములు ధృవీకరించాయి. అందుకే వాళ్ళ మనసు ప్రహృష్టంగా ఉండాలి, పరమ సంతోషంగా ఉండాలి, ఒకరి యందు ఒకరికి అనురక్తి ఉండాలి. అందుకే సృష్టి ప్రారంభంలో సృష్టి జరగలేదు. కారణం ఏమంటే, ఉన్నవాళ్ళు పురుషులు లేదా స్త్రీలు అనుకోండి, అప్పుడు ఆకర్షణకి అవకాశం లేదు. అప్పుడు పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు, సగం స్త్రీ సగం పురుషుడయ్యాడు. అప్పుడు ఉపాధి యందు భేదము ఏర్పడితే వైరాగ్యం వచ్చిన తర్వాత నారీస్తన భరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావీశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం. ఒక వైరాగ్య స్థితి ఏర్పడిపోయిన తర్వాత ఉంది శరీరంలో పైన కింద రెండు చోట్ల శరీరపు అవయవాల్లో మార్పు జరిగింది. అంతకన్నా ఏంది? అందులో ఉన్నది సప్తధాతువులే, ఇందులో ఉన్నది సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, మేధ, శుక్ల తప్ప ఇంకోట్లేవు. కానీ పరస్పర ఆకర్షణ లేకపోతే సత్సంతానము కలగదు. సత్సంతానం కలగకపోతే మళ్ళీ ఓ ప్రమాదం వస్తుంది. తేజస్సు లేని వారు సత్సంతానము కాకపోతే వాళ్ళు వక్రమార్గంలోకి వెడతారు. వాడు వక్రమార్గంలోకి వెళ్ళి తప్పు చేస్తే ఆ ముందు ఉన్న 7 తరాల వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైనా సరే వెనక్కి లాగేస్తారు, లాగేసి నరకానికి పంపిస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వంలో విన్నారు. ఆదిపర్వంలోనే చెప్పబడింది, పుట్టినటువంటి కొడుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు. అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు గృహస్థాశ్రమము కాదు, తాను బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తాను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి కారణం చేత నీ వంశంలో పుట్టినటువంటి వాడు ఒకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు, అందుకే నిన్ను తిప్పి కట్టేస్తున్నామని చెట్టుకి కట్టేశాడు. జరత్కారు వృత్తాంతంలో మీరు విన్నారు. నా పేరున్న పిల్ల దొరికితే చేసుకుంటానన్నాడు. అప్పుడు జరత్కారుని చేసుకున్నాడు. కాబట్టి సత్సంతానము అంటే వేదము యొక్క హృదయాన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి. అంతేకాని తెలియనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఏమంటే ఇవన్నీ చదివాము, ఇవన్నీ విన్నామండి, ఎందుకండి పెళ్ళి, అనవసరం కదా, ఇంకా జంజాటంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఇలా ఉండిపోదాం అనుకుంటున్నానండి అంటే తప్పు. అలా ఉండమని శాస్త్రం చెప్పలేదు, అలా ఉండకూడదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద
అపత్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అన్నాడు వ్యాసుడు. ఇంద్రియములు బలిష్టమైనవి. వాటిని జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకుని వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. ఏనుగుని ఎలా మచ్చిక చేసుకుంటారో ఇంద్రియాన్ని అలా మచ్చిక చేసుకోవాలి. ఇంద్రియాల్ని అలా మచ్చిక చేసుకోవడం చేతకాని వాడు సాధకుడు కాలేడు. వాడి మీద ఇంద్రియాలు తిరగబడతాయి. ఎలా తిరగబడతాయంటే, అతి బలవంతమైన సర్పాన్ని కాలుతో తొక్కి పట్టినటువంటి వాడు పావు నాకు వశమైంది అనుకుంటే ఎంత పొరపాటు. ఎప్పుడో అప్పుడు కాలెత్తవలసింది. కాలు ఎత్తగానే ఇంద్రియాలు కాటు వేస్తాయి. మండోదర్ అంటుంది రామాయణంలో, కాలు ఎత్తగానే కాటు వేసినట్టు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించిన వాడు పతనమైపోతాడు. ఎందుకంటే ఇంద్రియం కాటేసేస్తుంది ఎప్పుడో అప్పుడు. అందుకే ఇంద్రియానికి ఆహారం పెట్టి వశం చేసుకోవాలి. ఆ ఆహారం పెట్టేటప్పుడు ధర్మంతో ముడివెయ్యాలి. అది ఆహారం పెట్టి ధర్మంతో ముడివెయ్యాలి. కాబట్టి దాని కొరకు దార సంగ్రహంబు ధరణీషా, ధర్మపత్నిని అందుకు స్వీకరిస్తాడు. ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ఒక వయసు వచ్చిన తరువాత నిగ్రహించలేనటువంటి కామాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, పుత్ర సంతానాన్ని పొంది పితృరుణం నుంచి విముక్తుడవై ఉత్తమ లోకాలు చేరుకోవడానికి అవకాశం కల్పించడానికి. ఇప్పుడు ఈ కామాన్ని ధర్మబద్ధం చెయ్యాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. స్వీకరించి ఆమె యందు తన కామము ఉంచుకుంటే అతను అలివిమీరినవాడు కాడు, అతను అదుపు తప్పినవాడు కాడు, అతను పరమధర్మాత్ముడు. ఇప్పుడు పరమధర్మంతో అతను తన భార్యతో కలిశాడు. దానికి ఫలం ధర్మమే. ఏమిటి ధర్మం అంటే పుత్రఫలము. దార సంగ్రహంబు ధరణీష తత్ఫలము రతి పుత్ర సంగ్రహ, ఆ పుత్రఫలము, దాని వలన కొడుకు పుడతాడు. ఇప్పుడు ధర్మముతో కామము ముడిపడింది. ఏమిటి వచ్చింది? అర్థం వచ్చింది. అర్థం అంటే డబ్బే అర్థం అనుకోకండి, సుఖస్థానమునకు అర్థమని పేరు. ఏ సుఖాన్ని ఇస్తుంది? తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు వెళ్ళి గయలో శ్రాద్ధం పెడతాడు. కొడుకు గయాశ్రాద్ధం పెట్టాడు కాబట్టి తండ్రి ఉన్నత లోకాలకు ఎడతాడు. 1 సంవత్సరం పాటు ఏటి సూతకం పట్టండి అంటారు. ఏటి సూతకం పట్టండి అంటే బరువుగా ఏటి సూతకం పట్టిన కొడుకుని చూసి దుఃఖిస్తారు తల్లిదండ్రులు. అందుకే దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు అది పెద్ద వరం. ఏడాది పాటు అవకాశం ఇస్తారు. ఈ ఏడాది పాటు వీడు ఏం చెయ్యాలి? నిజానికి ఎక్కడైనా మహాభారత ప్రవచనం జరుగుతుంటే తప్పకుండా వెళ్ళి కూర్చోవాలి. పుణ్యకథాశ్రవణం చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి. తాను పీటల మీద కూర్చుని తను నోములు వ్రతాలు చెయ్యడు, తన కొరకు అనేవి చేయడు. తను ఈ ఏడాది పాటు చేసినది తండ్రికి ఇస్తాడు. కాబట్టి ఈ ఏడాది తండ్రి కొరకు చెయ్యాలి. తండ్రి కొరకు చేస్తే నాకేం వస్తుందండి అంటే, పితృదేవతా స్థానంలో ఉండి తండ్రి ఆశీర్వదిస్తాడు. నాన్న నా కోసం ఇంత చేసావురా అని ఆశీర్వచనం చేస్తాడు. గయాశ్రాద్ధం తండ్రికి కొడుకు పెట్టాడు కాబట్టి తండ్రిని ఉన్నత గతులకు పంపిస్తాడు. వయస్సు ఉడిగిపోతుంది, పెద్దవాడైపోతాడు తండ్రి. తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు చేయి పట్టుకుంటాడు. నాన్నగారండి రండి అని చేయి పట్టుకుని తీసుకెడతాడు. ఎంత సంతోషంగానో ఆ కొడుకు చెయ్యి పట్టుకుని నడుస్తాడు. కొడుకు మంచి బట్టలు కట్టుకుని నడిచొస్తుంటే, చిన్నతనంలో నేను అలాగే నడిచొచ్చేవాడిని అని తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా మురిసిపోతాడు. దశరథ మహారాజు గారు మురిసిపోయాడు రామచంద్రమూర్తిని చూసుకుని, తన కొడుకుని చూసుకుని మురిసిపోతాడు. కాబట్టి ఆ కొడుకు సుఖస్థానం, ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు 1,00,000 తేళ్లు కుట్టినంత బాధ కలిగి స్పృహ తప్పుతాట. ఒక్క కొడుకు ఒడిలో తలపెట్టుకుని ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో వాడి చెవిలో భగవన్నామాన్ని కొడుకు చెప్తుండగా విడిచిపెడితే వాడు కాశీలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు అని ఫలితం వేస్తాడు. ఇప్పుడు కొడుకు అర్థమయ్యాడా లేడా? సుఖస్థానం అయ్యాడా లేడా? శరీరం వదిలాడు, కొడుకు గోదానం చేశాడు. ఆ గోవు తోక పట్టుకుని వైతరిని దాటిపోతాడు. తనని తన జీవుణ్ణి కూడా ఉద్ధరించగలిగిన అధికారము వేదం కట్టపెట్టింది పుత్ర సంతానానికి. ఇప్పుడు ఆ పుత్ర సంతానం అర్థము అంటే డబ్బుతో ఏదైనా కొనుక్కుని సుఖించినట్టే. అర్థము అంటే సుఖస్థానము, సుఖములు అనుభవించినట్టే. కొడుకు వలన సుఖములు అనుభవిస్తున్నావు. ఎలా? శరీరముతో ఉండి శరీరమును విడిచిపెట్టి కూడా సుఖాన్ని పొందుతున్నావు. డబ్బున్నవాడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సంతోషాన్ని పొందడానికి కావలసిన పుణ్యాన్ని పొందొచ్చు. 10 మంది తాగడానికి నుయ్యి తవ్వించాడు.
ఆ నూతిలో నీళ్లు బాటసారులు తాగుతున్నారు. ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినా కూడా ఆయన జీవుడి ఖాతాలో వేస్తూ ఉంటారు. ఒక బాటసారి దాహార్తితో వెడుతూ నీళ్లు తాగాడు. ఒక దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇచ్చాడన్న పుణ్యాన్ని ఆయన జీవుడి ఖాతాలో వేస్తారు. నువ్వు ఏది చేసుకున్నావో, అందుకే కొడుకంటే కడుపున పుట్టినవాడే కాదు, 80 కొడుకుల్ని చెప్పింది శాస్త్రం. ఒక నూతిని తవ్వించడం దగ్గర నుంచి ఒక దేవాలయంలోకి తీసుకొచ్చి 4 మారేడు చెట్లు పాతాడు. ఆ మారేడు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఈ మారేడు దళాలు కోసి మహాశివరాత్రి నాడు పూజ చేశారు. ఈ ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. కొడుకు ఎలా తండ్రిని రక్షిస్తాడో, పుణ్యాన్ని కట్టబెడతాడో, అలా తాను శరీరంతో ఉండగా తన డబ్బుతో ఏర్పాటు చేసుకున్నది రక్షిస్తుంది. కొడుకు అర్థము, కొడుకు ఉన్నతగతులకు కారణము. అందుకని ఎందుకు చెప్తున్నాడు నారదుడు ఈ మాట? నారదుడు ఏది చెప్పినా ఉత్తినే చెప్పడు. అకస్మాత్తుగా రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నవాడు దాన్ని విడిచిపెట్టి ఈ ధర్మాన్ని ఎందుకు బోధిస్తున్నాడు? కొడుకన్నవాడు తండ్రికి ఎంతో గొప్ప ఉపకరణం. ఆ కొడుకే తల్లిదండ్రులకి ఏమీ చేయకపోతే వాళ్ళు గోడుగోడున ఏడుస్తారు. ఎందుకంటే వాడు తప్ప అధికారి లేడు. అందుకే వాళ్ళు ఏడాదికి ఒక్కసారి, అంటే పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత కాలమానంలో ఒక రోజు తద్దినం పెట్టే రోజున వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. ఒక్కసారి నా కడుపున పుట్టిన కొడుకులు అందరూ ఉన్నారా, వచ్చారా అని. కొడుకులందరూ కలిసి పెద్ద కొడుకు చెయ్యి కింద పెడతాడు. కింద పెట్టి అందరికన్నా ఆఖరణ పుట్టినవాడి చెయ్యి పైన పెడతాడు. పెట్టి అక్షయ తృప్తి ద్వారా గయారాధన ఫల సిద్ధిరస్తు అంటూ ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద కొడుకు చేతి మీదుగా కింద పడుతున్న నీళ్లని పుచ్చుకొని తాగుతారు వాళ్ళు దాహతృప్తికి. ఆ కొడుకు అలా పోయలేదనుకోండి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు దాహంతో. దిక్కుమాలిన కొడుకుని కన్నారు. వాడు తేజోవంతుడు కాడు, భ్రష్టుడు. వాడు భ్రష్టుడై తిరిగాడు అనుకోండి, వాడు చేసినటువంటి మహాపాపముల చేత ఇటువంటి కొడుకుని కన్నావు కనుక నిన్ను ఈడ్చేస్తున్నామని కిందకి లాగేస్తాడు. దాంపత్యము అన్న మాట వెనక అంత జాగ్రత్త, అంత పరాకు ఉంది. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే అంత మంత్రభాగంతో నడుస్తుంది వివాహ క్రతువు సనాతన ధర్మంలో. అది కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక కాదు. దాని వెనక ఎంత తాత్పర్యం ఉన్నదో మనకి ఋషులు చూపిస్తారు. కాబట్టి రతి అంటే కేవలం నారదుడు ఎందుకది మాట్లాడాడు అని మీరు అనుకోకూడదు. పరమ ప్రహృష్ట వదనంతో కామాన్ని ధర్మంతో ముడివేసే ప్రక్రియ. దాని వలన దోషం రాలేదు. ధర్మమునందు నిలబడతాడు పురుషుడు. చిట్ట చివర అనుభవించి అనుభవించి ఒక మాట అంటే ఏముంది అనుభవించినవి అని తన మనస్సుని నిగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంద్రియం కాటు వేయదు. ఎందుకని? ఇంద్రియాన్ని మచ్చిక చేసుకున్నాడు. ఇంద్రియాలకి ఇవ్వవలసిన సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విచారణ చేస్తాడు. అందుకని పరమశివుడికి శంభుహు అని పేరు. శంభుహు అంటే శం అంటే సుఖం. సుఖాన్ని ఇస్తాడు. ఇది ఏమి సుఖం అండి అన్న వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ ఏమిటి, ఇద్దరం కలిసి భగవన్మార్గంలో నడవాలి, సంతోషంగా. ఇప్పుడు ఇంద్రియములు కథలు. తన కన్ను చూడకూడనిది చూసినా ఆయన మనసు చెలించదు. అందరి యందు పరదేవతా భావన ఏర్పడుతుంది. దాని చేత పరమ పవిత్రంగా ఉంటుంది. అలా ఉండగలిగిన స్థితికి మనసుని చేర్చుకుంటాడు. ఆ కదలకుండా మనసు నిలబడాలంటే దాన్ని మచ్చిక చేసుకుని వశం చేసుకోవాలి తప్ప బలవంతంగా దాన్ని వశం చేసుకుంటే పాము తల మీద కాలు పెట్టినట్టు. అది అందరికీ సాధ్యం కాదు. ఎవరో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులకు సాధ్యమైంది తప్ప అందరికీ అది అవకాశం ఇచ్చేది కాదు. వ్యాసుడంతటి వాడు నిర్ధారించాడు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద. నువ్వంత తేలిక అనుకుంటున్నావేమో, ఇంద్రియాలని నిగ్రహించలేవు. కోటలో ఉండి పోరాటం గృహస్థాశ్రమం, కోట విడిచిపెట్టిన పోరాటం కాదు నన్ను నేను నిగ్రహించుకుంటానన్న ఆశ్రమాలు. కాబట్టి నారదుడు ఈ మాట చెప్పి, నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు. చాలామంది ఇవాళ ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు, నా పెళ్లి నా ఇష్టం. నీ పెళ్లి నీ ఇష్టం కాదు. నీ పెళ్లితో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. ఆడపిల్ల పెళ్ళి అయితే 10 తరాలు ముడిపడి ఉన్నాయి, పైకి వెనక్కి కూడా. దశ పూర్వేషాం దశాపరేషాం. నీవు సక్రమంగా వివాహం చేసుకోకపోతే తత్ఫలితము వలన వచ్చేటటువంటి సంతానము వలన, నేను ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా వింటున్నాను,
అస్తమానం ఇదే పని, ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే పని. మా అబ్బాయి తనకన్నా ఏడాది పెద్ద పిల్లని చేసుకుంటానంటున్నాడండి. అధర్మం కాదు కలయిక, తనకన్నా పెద్దదానితో సంతానం అధర్మం కాదు. అధార్మికమైనటువంటి సంతానం వలన ఎవరు ఉద్ధరింపబడతారు? అందరూ పడిపోట్ల కిందకి. నువ్వు ఆలోచించుకోవద్దు. నీ సమస్య, నీ ముందు తరాలు 7 తరాల సమస్య. నీ సమస్య అంటే ఏమిటి? పెళ్లి నీ ఒక్కడితో పోదు. అది నీ వ్యక్తిగతం కాదు. పెళ్లి నీ వ్యక్తిగత విషయం కాదు. ఇవాళ లోకంలో ప్రచారం ఎలా జరిగిపోయిందంటే వివాహము వ్యక్తిగత విషయము. తప్పు కాదు. శాస్త్రమునందు వివాహము పెద్దలు ఎందుకు నిర్ణయం చేస్తారంటే నీ వివాహంతో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. కావాలంటే జరత్కాల వృత్తాంతం చూడు, వివాహకాండ మంత్రాలకి వ్యాఖ్యానం చూడు. కాబట్టి నీ వ్యక్తిగత విషయం ఎలా అయింది? పెద్దలు చెప్పినట్టు నువ్వు చేసుకోవాలి అందుకు. ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి దాని మీద ఆధారపడింది. వాడు ఎంతో పుణ్యం చేశాడు, కష్టపడ్డాడు, ఈక్షాతలు పారేశారు కిందకి. దరిద్రుణ్ణి కన్నావు. చూడు దౌర్భాగ్యుడు ఎటువంటి వాడు. నిష్కారణంగా వాడు పడిపోలా నీ కామానికి. అవధి లేని నీ కామం, అర్థం లేని నీ సిద్ధాంతాలకి బలైపోట్ల. వ్యవస్థని తెలుసుకుని ప్రవర్తించాలి. కాబట్టి 26 ఏళ్ళు దాటితే ఉద్యోగం ఇవ్వము అంటే 26 ఏళ్ళు దాటితే నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకుంటున్నావే. వేదం చెప్పిన దాని విషయంలో మినహాయింపులు కావాలని ఎందుకు కోరుకుంటావు? అది నీ వ్యక్తిగతం కాదని ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడ్డం నీకు అలవాటు. కాబట్టి అది నారద హృదయం. ఇది ఎందుకు చెప్పాడో మీకు తర్వాత అర్థమవుతుంది. ఆయన తిన్నగా తీసుకొచ్చి ఆ మాట చెప్పలేదు. ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు. ఇది ధర్మరాజు గారికి తెలీదా? తెలిసి ఉండొచ్చు, కానీ అవసరానికి దాన్ని సిద్ధం చేయడం వేరు. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలము శీలవృత్త ఫలము శృతము. ఏమి అద్భుతమైన మాటలండి. శీల వృత్త ఫలము శృతము. శృతము అంటే వినడం. వినడము అంటే లోకంలో వినేటటువంటివి చాలా ఉన్నాయి. ఎన్నో వింటూ ఉంటాం మన ప్రమేయం లేకుండా. ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు వినవలసినది ఇది అంటే పురాణ ప్రవచనాన్ని వింటారు. ఎందుకు వింటారు? వేదం వింటే పుణ్యం. వేదానికి అర్థం తెలియక్కర్లేదు. వేద పండితులు వచ్చి వేదం చదువుతుంటే వింటే చాలు, నమస్కారం చేస్తే చాలు పుణ్యం. కానీ పురాణం అలా కాదు. పురాణం వింటే పుణ్యం కాదు, పురాణాన్ని తెలుసుకోవాలి. ఎందుకని? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. పురాణం 5 లక్షణాలతో ఉంటుంది. 5 లక్షణాలతో ఉండి ఆ పురాణం వంశానుచరితాన్ని చెప్తుంది. ఇదిగో ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పడిపోయాడు, తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకెక్కాడు, ఆఖరికి ఇలా మోక్షానికి వెళ్ళాడు. అది పురాణం వింటుంటే వేదము యొక్క హృదయము అర్థమవుతుంది. వేదంలో చెప్పిన దాన్ని విడమరిచి పురాణం చెప్తుంది. ఇప్పుడు శృతం అంటే విన్నావు, విన్నదానికి ఫలితం ఏమిటి? వినేసి కట్టకట్టి అవతల బారేసి చెడిపోమ్మని కాదు. విన్నదానికి ఫలితం ఏమిటంటే నువ్వు ఆచరించుట. శీలము అన్న మాటకు అర్థం ఏంటంటే స్వభావము అని అర్థం. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. అందరి స్వభావము ఒక్కలా ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ స్వభావముల యందు మార్పు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు పుట్టుక చేతనే. ఎందుకు అలా ఉంటారు అంటే శరీరంలోంచి మనసు బయటికి వెళ్ళిపోతుంది. మరణ సమయమునందు మొట్టమొదట బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది ఇది అంటే మనసు ప్రయత్నం చేస్తుంది. అది బయటికి వెళ్ళిపోవడానికి 5 జ్ఞానేంద్రియముల యందు ఉండేటటువంటి శక్తులను 5 కర్మేంద్రియముల ఉండేటటువంటి శక్తుల్ని వెనక్కి లాక్కుంటుంది. దానికి అది మొదటి నుంచి అలవాటు, దానికి ఆ తర్ఫీదు ఉంటుంది. నిద్ర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెనక్కి లాక్కుంటుంది మనసు. మనసుకు ఆ శక్తి ఉంటుంది. ఒక స్పాంజిని పట్టుకెళ్ళి నీళ్లలో వేస్తే నీటిని ఎలా లాగుతుందో అలా మనసు ఇంద్రియముల యొక్క శక్తిని లాక్కుంటుంది. అది బడలిపోయాయి అనుకుందనుకోండి, కంటిలో చూడగలిగిన శక్తిని లాక్కుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని లాక్కుంటుంది. లాక్కుని తనువు బడలిపోతుంది మనసు. తనువు విశ్రాంతి పొందాలి, కానీ తిన్నగా అది విశ్రాంతి తీసుకోదు. తీసుకోకుండా ముందు ఇంద్రియ శక్తుల్ని తన దగ్గర పెట్టుకుంటుంది. పెట్టుకున్నప్పుడు పూర్వం తన మనసు దేని గురించి భయపడి ఎక్కువ ఆలోచిస్తోందో లేకపోతే కోరికతో ఆలోచిస్తోందో దాన్ని చూపిస్తుంది. నాకు కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉందనుకోండి, నేను కాశీ వెళ్ళినట్టు చూపిస్తాను. కాశీ వెళ్ళినట్లు అనుభూతి కలుగుతుంది. అందుకే ఆ తర్వాత అది బడలిపోతుంది. ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. అక్కడ మనసు ఉండదు.
ఆ మనసు లేని స్థితి ఎందు, ఇంద్రియ శక్తులు లేని స్థితి ఎందు ఏది ఉంటుంది అంటే కేవల సుఖం ఉంటుంది. అందుకే గాఢ నిద్ర చాలా సుఖంగా ఉందండి అంటే. కానీ ఈ మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని ఎలా వెనక్కి లాక్కుంటుందో అలా మృత్యుకాలమునందు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దారి వెతుక్కుంటుంది. ఆ దారి వెతుక్కున్నప్పుడు నిజానికి ఎటువైపు నుంచి జీవుడు వెళ్ళిపోవాలంటే బ్రహ్మస్థానాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళాలి. ఈ స్థానంలోంచి వెళ్ళాలి. చిట్ట చివర తెరుచుకోవాలి ఆ తలుపు. కానీ చేసిన పాపపుణ్యాల్ని బట్టి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. రోమకూపంలోంచైనా బయటికి వెళ్ళిపోతాడు. ఈ బయటికి వెళ్ళిపోయిన మనసు మళ్ళీ శరీరం కోసం వెతుక్కుంటుంది. సరే, అది మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అని వేదంలో చాలా విశేషంగా మాట్లాడతారు. అబ్బో, అది ఒక్క పూట ఒక రోజులో చెప్పేది కాదు. అది ఎంత కష్టమో పడతాడు శరీరం కోసం. శరీరం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంత కష్టపడితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, తాను చేసుకున్న పుణ్యకర్మ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. అప్పుడే శాస్త్రం వింటాం. మిగిలిన వేటికి శాస్త్రం వినే అధికారం లేదు, ఆచరణకి అధికారం లేదు. మనుష్య శరీరంలోకి అప్పుడు మళ్ళీ ప్రవేశిస్తే పూర్వజన్మలో ఏ వాసనలు పట్టుకుని ఉందో మనసు, అది అప్పుడు ఆ శరీరంలో ఉండగా ఎక్కువగా వేటిని ఇష్టపడి ఉందో అది పుట్టుకతో ఆ స్వభావాన్ని తెచ్చుకుంటుంది. అందుకే కొంతమంది చూడండి, మాకు ఇక్కడ రాసేశారండి, మా స్వభావం అది, మీరు భారతం చెప్పాలని రాశారు, మాకు ఇలా రాశారు అని. అలా కాదు, దాన్ని మార్చుకోవడానికి ఓ మార్గం. స్వభావం అలాగే ఉండిపోతుంది, నీ వాసనాబలం అంతే అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు. ఇక వాడు మారడం, వాడు పాపకర్మే చేస్తాడు కదూ. పుణ్యకర్మ చేసేవాడు పుణ్యం చేస్తాడు, పాపకర్మ చేసేవాడు పాపం చేస్తాడు. అప్పుడు ఇక ప్రబోధం ఎందుకు? కాదు. అదనంగా బుద్ధినిస్తాడు. ఒక్క మనుష్యునికే ఆ వరం. ఆ బుద్ధినిచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్నైనా తీసుకెళ్ళి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసుకు ఒక లక్షణం ఉంది, అది మెల్లిమెల్లిగా వశం అవుతుంది. వశమై అదే గుర్తు చేస్తుంది. 4 రోజులు పోయాక ఇదో నియమం పెట్టావు కదా, 6:30 అయ్యేటప్పటికి భారతం వినాలి కదా, పద అంటే అదే గుర్తు చేస్తుంది. గుర్తు చేసి ఏనుగు తనని కట్టడానికి కావలసిన గొలుసు తానే తొండంతో ఎత్తి మావటికి ఇచ్చినట్టుగా పద భారతానికి ముందు విముఖంగా వెళుతుంది. ఓ 10 రోజులు కూర్చున్నాడు అనుకోండి, ఏమిటో పాపం ఆయన అలా చెప్తున్నాడు, ఇంద్రియాలు అంటున్నాడు, మనసు అంటున్నాడు, ఎందుకు వచ్చినా కూడా ఓసారి కృష్ణుడి దర్శనం చేసుకొచ్చి కూర్చుందాం. ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవస్థానంలో వాడు ఒక పెద్ద స్వచ్ఛంద సేవకుడు అయిపోతాడు, దేవాలయానికి పరమభక్తుడు అయిపోతాడు. అది శృతం అంటే వినడము వలన ఫలితమేమి? స్వభావము మారుతుంది, స్వభావము క్రమంగా విరిగిపోతుంది. ఇండిపి గింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మారుతుంది. దేని చేత? శృతం, వినడం చేత. వినడం అన్నప్పుడు ఏది పడితే అది వినకూడదు, వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నా స్వబుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు, వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడాలి. ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టు నేను ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్ని మాట్లాడాలి తప్ప ఇది చెప్తే నాకు బాగుంటుందనిపించినది నేను చెప్పకూడదు సభలో. ఎందుకని? అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది వేద హృదయమును ఆవిష్కరించేదై ఉండదు, అటువంటిదే వినాలి. కాబట్టి ఆ శృతమునకు ఫలమేమి? శీలము, వృత్తము. వృత్తము అంటే నడవడి. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అంటారు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి. వృత్తం అంటే నడవడి. నడవడి అంటే నువ్వు తెలుసుకున్నది, నువ్వు అర్థం చేసుకున్నది ప్రకటనమైతే నడవడి అవుతుంది. ఓ పెద్ద ఆయన కనపడ్డారనుకోండి, నేను 2 చేతులు జోడించి నమస్కారం చేశాను అనుకోండి, ఇప్పుడు నా స్వభావము ఆవిష్కృతమైంది. పూర్వం ఏంటంటే నమస్కారం పెట్టేదని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మహాభారతం విన్నాను, భీష్ముడిది ఎంత వినయమో, ఎంతటి మహానుభావుడో, ధర్మరాజు ఎంతటి మహానుభావుడో, వినయం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇప్పుడు నా స్వభావమునందు మార్పు వచ్చిందని ఎలా తెలిసింది? వినడము చేత స్వభావము మారిందని గుర్తుపట్టడానికి హేతువు వృత్తం, నడవడి. పూర్వం అండి ఆయనకు అసలు ఇవి ఏమి ఉండేవి కావండి.
ఇప్పుడు ఆయన ఎంత మారిపోయారో తెలుసా అంటారు. ఎలా తెలిసింది? వృత్తం, నడవడి చేత తెలిసింది. ఇప్పుడు ఆయన అలా ఉండరు. ఆయన పరమ శాస్త్రీయంగా బతుకుతున్నాడు, పరమ వినయంతో బతుకుతున్నాడు, శాస్త్రము పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్నాడు. ఓ ధర్మరాజా, వినడానికి ఫలితం ఏమిటో తెలుసా? శీలం, వృత్తం, ఈ రెండు. ఎందుకు చెప్తున్నాడు నారద మహర్షివి? ఇది చమత్కారం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో మీకు ఎదరార్థం అవుతుంది. ఒక గురువు మాట్లాడడం అంటే అర్థం బద్ధం లేకుండా ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చిన విషయాలన్నీ ఆయన చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఒక నారద మహర్షి మాట్లాడడం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎందుకు ఇవి ధర్మరాజుతో చెప్తున్నారో మీకు అవగతం అవుతుంది కొంచెం సేపట్లో. అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వస్తాడు? ఆయనకి ఏం అవసరం? పరమేశ్వరుడు ఆయనకు ఆ సంకల్పం కల్పించాడు, ఒక మహాత్ముడిని పంపాలి. ఎందుకు పంపాలి? ఎందుకు పరమేశ్వరుడు నారదుడికి ఆ సంకల్పం కల్పించాడు? మీకు అర్థం అవుతుంది కాసేపట్లో. దత్తభుక్త ఫలము ధనము. ఓ ధర్మరాజా, ధనమునకు రెండు ఫలితాలు ఉంటాయి. ఈ రెండు ఫలితాల్లో అస్తవ్యస్తం చేసినటువంటి వాడు జీవితంలో ఏదీ పొందడు. ధనమునకు రెండు ఫలితాలు, దత్తము, భుక్తము. భుక్తము అంటే తాను అనుభవించడం, దత్తము అంటే ఒకరికి ఇవ్వడం. ధనాన్ని కొంత దానం చేయాలి, కొంత తాను సుఖాన్ని అనుభవించడానికి వాడుకోవాలి. తనకి కావలసినంత తాను అనుభవించినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి, తన జీవుడికి ద్రోహం చేసుకున్నవాడు. ఎందుకని? తాను అతిగా ఖర్చు పెట్టాడు, తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు. తను అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడు, ఆ శరీరం పడిపోయింది, జీవుడి కొరకు మిగిలింది లేదు. ఒక 11 రూపాయలు ఎప్పుడైనా పరమ సంతోషంతో నీకున్న దాన్ని నీ జీవుడి కోసం నువ్వు ఇచ్చుకున్నావా? ఇవ్వాలంటే శరీరంతో ఉన్నామండి, ఈ శరీరంతో ఉన్నాం, ఈ శరీరానికి ఓ భార్య ఉంది, ఈ శరీరానికి కొత్త పిల్లలు ఉన్నారు, ఈ శరీరానికి ఓ కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, బాగుంది. వాళ్ళని పోషించగలుగుతున్నాను అంటే, నేను ఆయన భార్యనండి అని నా భార్య గౌరవంగా సమాజంలో నిలబడగలుగుతోంది అంటే, ఆయన కొడుకునండి అని నా కొడుకు గౌరవంగా నిలబడగలుగుతున్నాడు అంటే, దానికి గతంలో నేను భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి పుణ్యం ఏదో ఉంది ఇప్పుడు, కాబట్టి అలా నిలబడగలుగుతున్నారు. ఎప్పుడూ ఇలా ఉండిపోతావా ఈ శరీరంతో? జీవుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతే ఏమో ఇంకో శరీరంలోకి వెళ్ళచ్చు. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భార్య ఉంటుందా? మళ్ళీ బిడ్డలు ఉంటారా? అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలి అంటే పెట్టడానికి ముందు నువ్వు పెట్టిందో ఉండాలిగా. ఇలా పెట్టని వాడికి పెట్టే అధికారం ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి పెడతావు? ఇప్పుడు పెట్టండి, ఉత్తర జన్మల్లో పెట్టే అధికారం లేదు, ఇక పెట్టడానికి లేదు. ఇప్పటి దరిద్రం ఎప్పటికీ కొనసాగుతుంది. అది ఎప్పటికి విరుగుతుందో ఎవడికి ఇరిక. కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు, కేవలం భోగించడానికి కాదు, కేవలం ఇచ్చేయడానికి కాదు. చూశారు ఎలా పెద్దలు మాటలంటే అలా ఉంటాయి. ఏమిటా దాచుకుని ఏం చేస్తావా, అంతా ఇచ్చి అని చెప్పరు, తప్పది. ఏ వ్యక్తి అయినా సరే తన ఉత్తరాధికారులకు, తన పిల్లలకి కొంత మిగల్చి తీరాలి, ఇవ్వాలి. అది కర్తవ్యం, అది తప్పు కాదు, స్వార్థం కాదు. నేనున్నాను అనుకోండి, నా కొడుక్కో ఇల్లు కొనిచ్చాను అనుకోండి, నాకు ఆ శక్తి ఉంటే అదేమి స్వార్థం కాదు, అది నేను ఏర్పాటు చెయ్యవలసిన విషయం. కొంత పిల్లలకి ఇవ్వాలి, కొంత నా సుఖానికి నేను అనుభవించాలి. నా సుఖం అంటే అవైదికం కాదు, వేదము వద్దన్న దాన్ని అనుభవించకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి ఓ మెత్తని పరుపు మీద పడుకుందామని నాకు అనిపించింది అనుకోండి, దోషం కాదు. ఓ కుర్చీలో కూర్చుందాం అనిపించింది అనుకోండి, దోషం కాదు. కాస్త చక్ర పొంగలి పులిహార తిందామనిపించి భగవంతుడికి నైవేద్యం పెట్టుకు తిన్నాను అనుకోండి, తప్పేం కాదు. ఒక మంచి బట్ట కట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. మంచి పాదరక్షలు వేసుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. నా దృష్టి వెళ్ళకూడని వాటి వైపుకి వెళ్ళింది అనుకోండి, అది తప్పు. కాసేపు సంతోషంగా మనసుని ఉంచడానికి ఏవో 4 అట్టముక్కల్ని ఇలా ఇలా ఆడేవాటిని పట్టుకుంటానన్నాను అనుకోండి, అప్పుడు తప్పు. అది వేదం అనుమతించినటువంటి సుఖం కాదు. ఏది వేదం అనుమతించిందో ఆ సుఖాలు అనుభవించు, దోషం కాదు. కాబట్టి దత్తభుక్త ఫలము, ధనమునకు ఫలమేమి? నువ్వు కొంత అనుభవించాలి, కొంత దానం కూడా చేసుకోవాలి. ఎందుకని? ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కాదు, జీవుడికి సామాను సర్దాలి. ఇవాళకి ప్రయాణంలో బట్ట కట్టుకున్నావు, రేపు హైదరాబాద్లో దిగాక పెట్టి సర్దుకుంటున్నావా లేదా? స్నానం చేయడానికి ఓ షాటి,
స్నానం చేశాక తుడుచుకోవడానికి ఒక తువ్వాలు, దంతధావనానికి సామాగ్రి పట్టుకుంటున్నావా? జీవుడు రేపు పొద్దున్న ఆ 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో కాదేని ఏనాటికో వదిలిపెడతాడా? మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? అప్పుడు ఆ జీవుడు సుఖంగా ఉండాలంటే ఏం సర్దుకుంటున్నావు పెట్టి? సర్దుకోవాలంటే ఒక్కటే, జీవుడితో వచ్చేది ఒకటి ఉంది, ఇది భోగించి సుఖపడి వదిలిపెట్టేసేవి కొన్ని ఉంటాయి. దీని భోగం కాలంలో పోతుంది. ఓ 10 నిమిషాలను భవిస్తావు, ఏడాది అనుభవిస్తావు, 10 ఏళ్ళు అనుభవిస్తావు, 20 ఏళ్ళు అనుభవిస్తావు. ఓ పట్టె మంచం ఉంది, మహా అయితే ఓ 50 ఏళ్ళు పడుతుంది. కానీ జీవుడికి కావలసింది ఉంది, తను పట్టికెడతాడు జీవుడు. నువ్వు చేసుకున్న పుణ్యం, పుణ్యం అంటే దానం, నీకు ఉండి నువ్వు అనుభవించడం కాదు, ఒకరికి ఇచ్చావా, ఒక సత్క్రతువుకి ఇచ్చావా. ఇవ్వడం అన్న మాటలో మళ్ళీ ధర్మంతో ముడిపడాలి. ఇవ్వమన్నారు కదా అని పాపం ఆయన దొంగతనాలు సరిగా చేయలేకపోతున్నాడండి, నేర్పరితనంగా కళ్ళు కనపట్టలేదు పూర్వంలా, మారుతాళం పెట్టలేకపోతున్నాడు, ఆయనకి కంటి ఆపరేషన్ చేయించానన్నారు అనుకోండి, పాపం వస్తుంది. అందుకని దానం చెయ్యడం అంటే, అందుకే శాస్త్రం దానం చేసేటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవద్దు. ఎంత దానం చెయ్యాలి, ఎవరికి దానం చెయ్యాలి, ఏం చెయ్యాలి నీ నిర్ణయం చేసుకోవద్దు, గురువు గారిని సంప్రదించమని. నీ జీవుడి అభ్యున్నతికి నువ్వు ఏం చేసుకోవచ్చో చెప్పగలిగిన సమర్థుడు గురువు. ఎంత ఇవ్వాలన్నది చెప్పక్కర్లేదు, అందరూ కోటీశ్వరులు అయి ఉండక్కర్లేదు, ఎవడి స్తోమతని బట్టి వాడికి ఇవ్వాలి. వాడు గురువు అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు ఏదైనా చెయ్యాలనుంది, నాతో ఏదైనా చేయించండి గురువు గారు అంటే, పల్లకి పట్టగలవా? పట్టగలను, రా రేపు పట్టుకో. పల్లకి ఎత్తేటప్పటికి అస్తమానం ఒకళ్ళే వెళ్ళిపోయి పల్లకీలు పట్టేసుకోక్కర్లేదు, ఇంకోటికి ఇవ్వాలి పల్లకి. అందుకే కొన్ని అందరూ చేసే ఉంటాయి, కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు ఒకడికి అన్నం తినాలి, రథాన్ని లాగితే అందరూ లాగాలి. ఎందుకంటే తారతమ్యం లేదు అక్కడ. ఓ గోశాల కట్టడం అందరికీ సాధ్యం కాదు, కానీ పల్లకి ఎత్తడం అందరికీ సాధ్యం. పల్లకి కూడా ఎత్తలేవా? ఓ ద్వీపపు కుందితో అది కూడా చేయలేవా? ఒక దేవాలయానికి వచ్చి చీపురుతో తుడు అది కూడా చేయలేవా? ఒక ముగ్గువి, ఓ శుద్ధ ముగ్గు కట్టుకొచ్చి ముగ్గేసి వెళ్ళిపో అది కూడా చేయలేవా? ఉప్పుని ఊదు నేలని, చాలు ధూళికణాలు పోతాయి. ఏమీ చెయ్యనంటావా? కర్మ ఉద్ధరించగలిగిన వాడు ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేని స్థితిని మాత్రం పరమేశ్వరుడు కల్పించలేదు. కనీసం పుణ్యకథాశ్రవణం చేయగలవా కూర్చుని? అది చేయగలవుగా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 మాటలు అనగలవా? ఓ గోవుకి ప్రదక్షిణం చెయ్యగలవా? గోశాలలో కూర్చుని కాసేపు జపం చేసుకోగలవా? భగవన్నామని చెప్పుకోగలవా? నీ జీవుడి కోసం నువ్వు కొన్ని చేసుకోవాలి. బిడ్డల కోసం చేస్తున్నావు, కూతురు కోసం చేస్తున్నావు, అల్లుడి కోసం చేస్తున్నావు, మనవల కోసం చేస్తున్నావు, కొడుకు కోసం చేస్తున్నావు, భార్య కోసం చేస్తున్నావు, ఇంటి కోసం సున్నాలు వేస్తున్నావు. నీ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడికి ఇప్పుడు చేసుకోకపోతే వాడికి ఉత్తర జన్మలకు పుణ్యం ఏది? ఏం అడ్డు పెట్టి నీకు ఇస్తారు? కాబట్టి జీవుడి కొరకు, జీవుడి అభ్యున్నతి కొరకు చేసేది ఏది ఉందో అది సాధారణంగా ప్రధానంగా లోభమంకురించేది విత్తమునందే. అంత మనం ఏమిస్తానులే ఎదురు అంటాడు, నేనేమిస్తానండు మనమేమిస్తామంటాడు, పక్కవాడిని కలిపేస్తాడు. ఇవ్వకుండా ఉండడానికి వచ్చేటప్పుడు ఇవ్వవలసి వచ్చిందనుకోండి, నేనే ఇచ్చానండి అంటాడు. ఏదో మేమే ఇచ్చానులేండి అండో. పక్కన ఎవరైనా ఉంటే గబుక్కుని వాళ్ళ పేరు కూడా ఇచ్చారన్న వాళ్ళు అనుకుంటారు, నేనే ఇచ్చానండి, నేనే అంటాడు. ఇవ్వలేదనుకోండి, మనం ఏమి ఇస్తానులేండి అంటాడు. అడిగిన వాడిని కూడా కలిపేస్తాడు. ఆ లోభబుద్ధి దేని ఎందు ఉంటుందంటే ధనమునందు ఉంటుంది. ధనమునందు లోభబుద్ధి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా అది ఎందుకు విరుగుతుంది? శృతము వలన, వినడం వలన. ఉరే ఇక్కడ దాచేసుకున్నావు బాగుంది, శరీరం వదిలేసావు. జీవుడు దరిద్రుడు అయ్యాడు. ఇక్కడ ధనవంతుడు చచ్చిపోయాడు, జీవుడు పరమ దరిద్రుడు అయిపోయాడు. ఎందుకని? ఇక్కడికి పట్టుకెళ్ళాడుగా, ఉండిపోయింది, కొడుకు వెళ్ళిపోయింది. వాడు గోదానం చేస్తాడని నమ్మకం 11 రూపాయలు ఇచ్చి ఊరుకుంటే నమ్మకం లేదు. నువ్వు చేసుకో గోదానం, నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో. నీ జీవుడు వెంట వస్తుంది. నువ్వు ఎప్పుడో చచ్చిపోయాక ఎవడో చేస్తాడంటే ఏంటి? నువ్వు చేసుకో, నీకు ఓపిక ఉన్నది నువ్వు చెయ్యి. ఓ గోశాల తుడు, ఓ గోవుకి ప్రదక్షిణం చేసుకో, దేవాలయంలో కూర్చో, మహాభారత శ్రవణం చెయ్యి. జీవుడి కొరకు కొన్ని చేసుకుంటూ వెళ్ళు. అది దత్తఫలము. అది డబ్బున్నందుకు పుణ్యాన్ని మూట కట్టుకుని జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి ధర్మరాజా. ఆ ఖర్చు పెట్టడం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన యందు ధర్మంతో ముడిపడాలి, వ్యయమునందు ధర్మంతో ముడిపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఆర్జన, ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఖర్చు రెండూ పాపహేతువులే. మళ్ళీ జీవుడు అవే పట్టుకెడతాడు, పాపం పట్టుకెడతాడు.
కాబట్టి శృతమునకు ఫలము, వినడానికి ఫలం ఏమిటి? నీలో మార్పు. ఆ మార్పు రాకుండా వింటున్నావు. మహాభారతం విన్నానండి, రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణము. అది ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దాన్ని జడమంటారు. మనుష్యుడు చైతన్యముతో కూడుకున్న జీవి, మార్పు రావాలి. అందుకే శాస్త్రబోధ. ఆ మార్పు రాకపోతే, అనుష్ఠానంలో మార్పు రాకపోతే, జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగిలించుకుంటాం. కాబట్టి వినడం ఎందుకు? మనిషిలో మార్పు తెచ్చుకొని శీలము, నడవడి మార్పు రావాలి. డబ్బు ఉండేది ఎందుకు? ఇక్కడ సుఖపడడానికి, భవిష్యత్తులో సుఖపడడానికి విత్తాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. అందుకే డబ్బు అనేటటువంటిది ఎటువంటిది అంటే ఇక్కడ సుఖానికి, తరువాతి సుఖానికి కూడా ఉపయుక్తంగా దాన్ని వాడాలి. మీరు చూడండి, ఇక్కడ రూపాయి వాడతారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెడితే డాలర్ వాడతారు. ఇక్కడ రూపాయలన్నీ ఓ పెట్టిలో పెట్టుకుని విమానం ఎక్కి అమెరికాలో దిగి ఏదో కొద్దిగా కాస్త శీతల పానీయం పుచ్చుకుందాం, దాహంగా ఉందని పట్టుకెళ్ళి ఇక్కడికో 1000 రూపాయలు అక్కడ పెట్టాడు అనుకోండి, వాడు చిత్తుగా అయితే డబ్బాలో పారేస్తాడు. ఇక్కడి డబ్బు అక్కడి డబ్బు కాదు, వాడు డాలర్లు ఇమ్మంటాడు. అందుకే వెళ్ళేవాళ్ళు విదేశీ మారక ద్రవ్యం యొక్క స్థితి కలిగినటువంటి సంస్థలకి వెళ్ళి దీన్ని మారక ద్రవ్యంగా మార్చుకుని ఇక్కడ రూపాయిని డాలర్గా మార్చుకుని ఆ డాలర్ పట్టుకుని అక్కడికి వెళితే ఆ డాలర్తో అక్కడ నువ్వు కావలసినది కొనుక్కోవచ్చు, తాగచ్చు. ఇక్కడి డబ్బు జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మారక ద్రవ్యంగా మారేది ఎప్పుడు అంటే ఇక్కడి డబ్బు దానం చేస్తే పుణ్యంగా మారి జీవుడి వెంట వస్తుంది. జీవుడి వెంట తీసుకెళ్ళచ్చు, ఇక్కడ అనుభవించవచ్చు. ఎప్పుడు? విని నువ్వు అనుష్ఠించడం నీకు చేతనైతే. లేని నాడు పాడైపోతాడు ధర్మరాజా. కాబట్టి దత్తభుక్త ఫలము ధనము, వేదముల అగ్నిహోత్ర ఫలములనియు ఒగితిరు. అసలు వేదం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా ధర్మరాజా? అగ్ని ఆరాధనమే. అమ్మో, ఎంత పెద్ద మాట చెప్పాడండి నారద మహర్షి. సమస్త వేదము యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? అగ్నిని ఆరాధించుట. ఇందుచేత ఈ మాట అనవలసి వచ్చిందంటే ప్రపంచంలో యథార్థానికి హిందూ మతము అని తరువాతి కాలంలో దీన్ని అన్నారు ఏదో ఒక కారణానికి. యథార్థానికి దీనికి పేరు ఒక్కటే, సనాతన ధర్మము. సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యథార్థానికి పేరు లేదు. ఎందుకు పేరు లేదు అంటే మీరు ఒక్కటి గమనించండి. మా ఇంట్లో సుబ్బారావు అని పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఒరే సుబ్బారావు అంటే వాడు వస్తుంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది, నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి ఓయ్ సుబ్బారావు అన్నాను. ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు పరిగెత్తుకొస్తే ఓ ఇక్కడ ఇంకో సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, సుబ్బారావు అంటే ఇప్పుడు ఇదో ఇబ్బంది వచ్చింది, అందుకని కాకినాడ సుబ్బారావు అంటుంటాను నేను పిలిచినప్పుడు అన్నాను. ఇప్పుడు కాకినాడ సుబ్బారావు అని ఎందుకు పిలవలసి వచ్చింది? హైదరాబాదు సుబ్బారావు వాడు కొత్తగా రాబట్టి. సుబ్బారావు ఒక్కడే ఉంటే అసలు కాకినాడ అన్నది చేర్చవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సమస్త ప్రపంచంలో ఉన్న జనావళిని పరమేశ్వరుడి దగ్గర చేర్చిన ఏకైక ధర్మం ఇదొక్కటి. తరువాతి కాలంలో పుట్టాయి మిగిలినవన్నీ. అందుకే ఇది సనాతన ధర్మము. ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడితోనే పుట్టింది. కాబట్టి దీన్ని పాడు చెయ్యడం అన్నది ఎవడికి సాధ్యం కానే కాదు. దీన్ని పాడు చేద్దాం అనుకోవడం అసలు ఆ సంకల్పం ఉండదు. నేను ఒక్క మాట చెప్తా, నేను చెప్పడం కాదండి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక సభలో ఒక ప్రశ్న అడిగారు. సత్యం వద ధర్మంచర, ఈ రెండిటికన్నా గొప్పగా చెప్పగలిగినది ఏదైనా ఉందా? లేదు. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి. ఇది నా ధర్మం, ఇప్పుడో చెప్పింది, ఇంకింతకన్నా చెప్పడానికే ఉంది. నా ధర్మం గొప్పగా. కాబట్టి అది సనాతన ధర్మం. అందుకే దానికి పేరుండవలసిన అవసరం లేదు. అది సనాతన ధర్మము, మొట్టమొదటి నుంచి ఉన్న అదొక్కటి, ఎప్పటికీ ఉండేది అదొక్కటి. కాబట్టి మహానుభావుడైన నారద మహర్షి అంటాడు, ఈ ఒక్క ధర్మమునందు ఒక లక్షణం ఉంది. అగ్నిముఖంగా హవిస్సిస్తారు, ఇంకెక్కడా లేదు. స్వాహాకారం స్వధాకారం అని రెండింటిని చేరుస్తారు. మంత్రం చివర స్వాహాకారం చేర్చారు అంటే దేవతలకు ఇచ్చారు అని గుర్తు. మంత్రం చివర స్వధాయై నమః స్వధాయై స్వాహ అన్నాడంటే పితృదేవతలకు వెళ్ళిందని గుర్తు. స్వాహ అంటూ అగ్నిహోత్రంలో వేస్తే దేవతలు పుచ్చుకుంటారు, స్వధా అంటూ వేస్తే
పితృదేవతలు పుచ్చుకుంటారు. దేవతలకు ఎందుకు ఇవ్వాలి అగ్నిముఖంగా అంటే పరమేశ్వరుడు ఒక గొప్ప విశ్వ నిర్వహణ చక్రాన్ని ఏర్పాటు చేశాడు. మనుష్య జాతి సంతోషంగా ఉండడానికి కారణం దేవతలు. దేవతలు ఏం చేస్తారు అంటే వర్షాన్ని వేళపట్టున కురిపిస్తారు, గాలి చల్లగా వీచేటట్టు చేస్తాడు. అగ్ని అదుపు తప్పకుండా వంట చేసి పెట్టడానికే ఉపయోగపడుతూ తనని తాను నియంత్రించుకుంటాడు. సముద్రం జలం తన యొక్క చెలియలి కట్టని దాటి ఊరు మీదకి రాకుండా నియంత్రించుకుని అక్కడే ఉండిపోతుంది. ఈ భూతములన్నీ ఎందుకు ఇలా ఉండిపోతాయంటే దేవతలకి అగ్నిముఖంగా హవిస్సులిస్తే వాళ్ళు ఇది తిని సంతోషించి మనుష్య జాతిని కాపాడతారు. ఇప్పుడు మనుష్యులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేస్తారు. వీళ్ళు పొందిన దాన్ని దాచుకోవడం కాదు, యజ్ఞము యాగము హోమము చేసి దేవతలకు ఇస్తారు. దేవతలు సంతోషించి మనుష్యులకు ఇస్తారు, మనుష్యులు సంతోషించి మళ్ళీ దేవతలకు ఇస్తారు. ఇలా దేవతలకి ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది. ఎలా పడితే అలా ఓ మంట వేసి ఆ మంటలో తీసుకెళ్ళి ఏదో పారేస్తే వెళ్ళదు దేవతలకి. అలా ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకే ఆ అధికారం కట్టబెట్టారు తప్ప అందరికీ లేదు. అదేమిటంటే అలా ఎందుకు ఇవ్వాలండి కొంతమందికి అంటే అందరికీ అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అందరూ అరెస్ట్ చేయొచ్చా? అందరూ అరెస్ట్ చేయకూడదు, కొంతమందికే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అందరూ తీర్పులు చెప్పచ్చా? కొంతమందికే తీర్పు చెప్పే అధికారం ఉంది. అందరూ రేషన్ కార్డు ఇవ్వచ్చా? కొంతమందికే రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉంది. నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే నీకేమిటి అభ్యంతరం? దానికి ఎందుకు నువ్వు నోరు చించుకుంటావు? ఎవడు తరించడానికి మార్గాన్ని పరమేశ్వరుడు మూసేశాడు, ప్రతివాడు తరించడానికి మార్గాన్ని ఇచ్చాడు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అంతేగాని అక్కరలేని మార్గాలు వెతుక్కుని తారతమ్యాలు ఎంచి ఎందుకు విమర్శలు చేస్తావు? చేయకూడదని, తప్పది, దోషభూయిష్టం. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అగ్నిముఖంగా హవిస్సునిస్తే హవిస్సుని తీసుకున్న దేవతలు సంతోషించి మనుష్యులకి సుఖ కారణాలను ఇస్తారు. కాబట్టి అసలు వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు వేదం చదువుకున్న వాడికి నమస్కారం పెడితే వచ్చే ఉపయోగం ఏమిటి? ఆయన వేదం చదువుకున్నాడు, అయ్యా మీరు వేదం చాలా బాగా చదువుకున్నారండి, నమస్కారం పెట్టో 11 రూపాయలు ఇచ్చి ఆయన ఏడుస్తూ పుచ్చుకుంటాడు. నమస్కారం పెట్టి 11 రూపాయలు ఇమ్మని కాదురా నేను అడిగింది, నువ్వు ఒక్క యాగశాల వేసి అయ్యా మా కోసం ఒక్క యజ్ఞం చేయండి, ఇది రుద్రయాగం చేయండి అను. వాళ్ళు గురువుగారి దగ్గర నేర్చుకున్న మంత్రభాగాన్ని స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఒళ్ళు చెమటతో తడిసిపోతుండగా ఆ మంత్రభాగాన్నంతటినీ వినిమయం చేసి దాని వలన లోకానికి ప్రయోజనాన్ని చేకూర్చి ఆ ఇచ్చిన సంభావన బుచ్చుకుని వెళ్ళిపోతుండడంలో సంతోషం. గురుముఖత నేర్చుకున్న విద్య వల్ల 10 మందిని సంతోషపెట్టాను, లేనినాడు సార్థక్యమేదా విద్యకి? కాబట్టి వేదానికి ఫలితం అగ్నిహోత్రమే, అంటే యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు అర్థం లేదు ధర్మరాజా. కాబట్టి వేదములు అగ్నిహోత్ర ఫలములని ఒగిరుంగు. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా పరిపాలనలోంచి ఈ శ్లోకం చెప్పారు, ఈ పద్యం చెప్పాడు నారద మహర్షి. ఈయన ఈ పద్యాన్ని చెప్పినప్పుడు నా ధర్మరాజు గారికి తెలియని విషయం ఏమీ లేదు. ఆయన ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు అంటుంది విరాట పర్వంలో ద్రౌపదీదేవి ఆయన గురించి. ఆయనకి తెలియని విషయం, ఆయన యొక్క గుణలత 7 సముద్రాల అవతల అల్లుకుందండి. అంతటి మహాత్ముడైన ఆయనకి తెలియంది కాదు. కానీ నారదుడు వంటి మహర్షి వచ్చి చెప్తున్నప్పుడు దాని మీద పూనిక పెరుగుతుంది. తనకి తెలిసున్నదే అయినా సంధ్యావందనం చేసుకోవాలని తనకి తెలుసు. కానీ సంధ్యావందనం ఎంత గొప్పదో ఒక మహాత్ముడు చెప్తున్నాడు అనుకోండి, ఎంత చేసి తీరా, ఎంత అదృష్టం అనిపిస్తుంది. పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రదోష వేళ అభిషేకం చేయడానికి వచ్చేవారు. చంద్రమౌళీశ్వరలింగం దగ్గర అభిషేకం చేయడానికి వచ్చి జగద్గురువులు వచ్చారంటే పైన బట్ట వేసుకోరు, జంజం కనబడుతూ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ వంకొక్కసారి సభలో ఇలా చూసి ఇలా ఇలా అనేవారు, సంధ్యావందనాలు అయ్యాయా, వెళ్ళిపోండి, పో సంధ్యావందనం చేసిరా. చంద్రమౌళీశ్వరారాధన చూడటం కాదు, సంధ్యావందనం ముఖ్యం, వెళ్ళు. ఇప్పుడు తను రోజు సంధ్యావందనం చేస్తున్నాడు. కామకోటి పీఠాధిపతులంతటి వారు నేను చేసి అభిషేకం చూడటం కన్నా సంధ్యావందనం గొప్పది, వెళ్ళన్నారు. ఇప్పుడు నీకు సంధ్యావందనం మీద ఎంత మక్కువ పెరుగుతుంది. రే అంతటి వారా మాట అన్నారు, నేను సంధ్యావందనం నియమం తప్పకుండా చెయ్యాలనిపిస్తుందా అనిపించదా? ఇన్ని తెలుసున్నవాడు ధర్మరాజైనా నారదుడంతటి వాడు మళ్ళీ దాన్ని గుచ్చి పైకెత్తి చెప్తుంటే వీటి మీద పూనిక పెరుగుతుందా పెరగదా? పెరిగితే ఏమవుతుంది?
ఏమవుతుందో చూడండి ఎదర. కాబట్టి ఇన్ని విషయాలు బోధ చేశాడు, సంతోషించాడు ధర్మరాజు గారు. గురువుగారు మాట్లాడడం పూర్తయ్యేంత పర్యంతం శిష్యుడు తన హృదయాన్ని చెప్పకూడదు. తనకి ఏదైనా కోరిక ఉండొచ్చు, గురువుగారు ఒక్కసారి కాస్త ఇది చూద్దురు అని ఏదైనా అడగాలని ఉండొచ్చు. గురువుగారు కొత్తగా ఈ మూర్తిని కొన్నాను, కానీ ఆ మూర్తి చేతులు అవి సరిగా ఉన్నాయా, ఒక్కసారి ఈ మూర్తి చూడండి, ఇలా ఉందా, వైదిక ప్రమాణం ఉందా, ఇలా ఉండొచ్చని ఏదో కొనిశాను అని అడగాలనిపించింది. గురువుగారు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆయన ఏమీ మాట్లాడకముందే నువ్వే ఇది మాట్లాడకూడదు. అంతకన్నా గొప్పది ఏది అంటే గురువు మాట్లాడింది నీకు అందడం. గురువు గారు మాట్లాడే పర్యంతం ఊరుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అడిగాడు, అయ్యా మయసభ అని ఒక సభ నిర్మాణం చేసి తెచ్చి ఇచ్చాడు మయుడు. ఆ సభ చూడండి ఒక్కసారి, రండి దయచేయండి. ఆ మయసభ చూసిన తరువాత నాకు ఒక్క మాట మీరు సెలవు ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి సభ ఇంకా ఎక్కడైనా ఉందా, అది నాకు చెప్పండి అన్నాడు. అదే నారదుడిని ఎందుకు అడగడం అంటే, భూమండలంలో ఇటువంటి సభ ఇంకొకటి లేదని చెప్తున్నారు. కానీ ఇంత గొప్పది కానీ, ఇంతకన్నా గొప్పది కానీ ఇతర లోకాల్లో ఎక్కడైనా ఉందా, ఇతర సభలలో ఉందా? ఇతర సభలు కొన్ని ఉన్నాయి, వాటికి చాలా పెద్ద పేరుంది. వాటిని లోకం కన్నా సభ అనే మాట్లాడతారు. ఉదాహరణకి బ్రహ్మసభ, ఇంద్రసభ, వరుణ సభ, యమధర్మరాజ సభ, ఈ సభలన్నీ ఉన్నాయి. ఆ సభలు కూడా ఇంతకన్నా అందంగా ఉంటాయా, లేకపోతే వాటికన్నా ఇదే అందమైందా? ఒకవేళ చాలా అందమైంది అన్నాడు అనుకోండి, ఏమిటి వస్తుంది ధర్మరాజు గారికి? యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికి. అటువంటి దాన్ని నేను పొంది ఉన్నాను అంటే, అటువంటి కీర్తి కలవాడను నేను అంటే, ఆ కీర్తి ఇంకా ఇనుమడించేటట్టుగా ప్రవర్తించాలి తప్ప ఆ కీర్తికి కళంకం వచ్చేట్టు ప్రవర్తించకూడదు. అది సజ్జనుల లక్షణం. అందుకు అడుగుతారు, కీర్తి ఎందు అనురక్తి ఎందుకు ఉండాలి అంటే, తనకి తాను పరాకు చెప్పుకోవడానికి. రే తెల్లవారి లేస్తే ఇంతమంది గౌరవిస్తారా, చెయ్యొచ్చా, నేనెవరో చూడలేదని తప్పు, ప్రాణం పోయినా చేయకూడదు. కీర్తి దేనికి పనికి రావాలి అంటే, తనకి తాను పరాకు చెప్పుకుని జాగ్రత్తగా బ్రతకడానికి పనికి రావాలి. అందుకే కీర్తి యందు ఎవరికి అనురక్తి ఉంటుందంటే సజ్జనుడికి ఉంటుంది. అందుకే సజ్జనుడైనటువంటి వాడికి కీర్తి యందు అనురక్తి ఎందుకు ఉంటుంది అంటే, ఇంకా ఇంకా తను వృద్ధిలోకి రావాలని.